हाई फ्रेंड्स वेलकम बैक टू एपीजे चालिन ऑन यूट्यूब चैनल। ఈ వీడియో టాటా ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెన్స్ క్రికెట్ కి సంబంధించి సీజన్ 19 2026 మ్యాచ్ నంబర్ 59 లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్। ఈ మ్యాచ్ లక్నో సూపర్ జైంట్స్ హోమ్ గ్రౌండ్ లో జరుగుతుంది। దీనికి సంబంధించి లక్నో సూపర్ జైంట్స్ అద్భుతంగా పోరాడి హోమ్ గ్రౌండ్ లో పరువు నిలబెట్టుకొని ఎటు ప్లేఆఫ్స్ కి క్వాలిఫై అయ్యే అవకాశం లేకపోయినా కూడా చెన్నై సూపర్ కింగ్స్ తోటి తొలి సీజన్ కి సంబంధించి తొలి రౌండ్ లో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్ చెన్నై హోమ్ గ్రౌండ్ లో తీవ్రంగా ఘోర పరాజయానికి అయితే ఎదుర్కోవాల్సి వచ్చింది। ఇలాంటి సమయంలో రిటర్న్ గిఫ్ట్ అద్భుతంగా పోరాడి అద్భుతమైన బ్యాటింగ్ తోటి బౌలింగ్ తోటి మంచి గేమ్ ప్లానింగ్ తోటి చెన్నై సూపర్ కింగ్స్ ని ఘోర పరాజయానికి గురి చేయడం జరిగింది। లక్నో సూపర్ జైంట్స్ హోమ్ గ్రౌండ్ లో అద్భుతమైన పోరాట మ్యాచ్ జరిగింది। ఈ మ్యాచ్ ఎలా జరిగింది ఓవర్ టు ఓవర్ వివరించుకునే ప్రయత్నం చేద్దాము। లక్నో సూపర్ జైంట్స్ హోమ్ గ్రౌండ్ హోమ్ క్రౌడ్ ముందు అటల్ బిహారీ వాజ్పేయి ఎకానా స్టేడియం లక్నో వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ కి ఆతిథ్యం ఇచ్చి ఆడుతున్న మ్యాచ్ పాయింట్ల పట్టికలో చూసినట్లయితే లక్నో సూపర్ జైంట్స్ 10వ స్థానంలో ఉన్నారు, ప్లేఆఫ్స్ అవకాశం లేదు। చెన్నై సూపర్ కింగ్స్ 5వ స్థానంలో ఉన్నారు। ఈ విధంగా 4వ స్థానానికి చేరాలంటే చెన్నై సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్ తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్ ఇది। లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ రిషబ్ పంత్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తన టీంలతో సిద్ధంగా ఉన్నారు। రెండు టీంలు ప్లేయింగ్ లో 2 మార్కులు చొప్పున చేసుకుంటూ అలాగే లక్నో సూపర్ జైంట్స్ కి ఎలాగో ఈ సీజన్ లో ప్లేఆఫ్స్ అవకాశం లేదు కాబట్టి నెక్స్ట్ రాబోయే సీజన్ కోసం ఉన్న ప్లేయర్స్ అందరికీ కూడా అవకాశం కల్పిస్తూ వాళ్ళ ప్రతిభని వాళ్ళ టాలెంట్ ని గుర్తించే విధంగా వాళ్ళకి అవకాశాలు అయితే కల్పిస్తూ ఎక్కువ మార్కులు అయితే చేసుకుంటూ వస్తున్నారు ప్లేయింగ్ లో। ఈ విధంగా లక్నో సూపర్ జైంట్స్ ఎక్కువ ప్లేయింగ్ లో మార్కులతోటి మ్యాచ్ అయితే మొదలు కాబోతుంది। ప్లేఆఫ్స్ కి చేరాలంటే చెన్నై సూపర్ కింగ్స్ తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్। రెండు టీములకు ఇది సీజన్ లో 12వ మ్యాచ్। ఈ మ్యాచ్ తర్వాత ఇంకా లీగ్ దశలో 2 మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి। ఈ సీజన్ తొలి రౌండ్ లో చెన్నై సూపర్ కింగ్స్ హోమ్ గ్రౌండ్ లక్నో సూపర్ జైంట్స్ పై ఆధిపత్య గెలుపైతే సాధించడం జరిగింది। ఈ మ్యాచ్ లక్నో సూపర్ జైంట్స్ హోమ్ గ్రౌండ్ లో గెలిచి చెన్నై సూపర్ కింగ్స్ కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వగలరా అన్నట్టుగా మ్యాచ్ అయితే మొదలు కాబోతుంది। లక్నో సూపర్ జైంట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు। ఈ విధంగా కొంతవరకు కలిసి వచ్చే అవకాశం అనిపించింది ఇది। చెన్నై సూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్ ఓపెనర్స్ క్రీజులోకి సంజు శాంసన్ రైట్ హ్యాండ్ బ్యాటర్, రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ రైట్ హ్యాండ్ బ్యాటర్ క్రీజులో రావడం జరిగింది। లక్నో సూపర్ జైంట్స్ మొదటి ఓవర్ బౌలింగ్ మహమ్మద్ షమి రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్। ఇక్కడ ముఖ్యంగా యూపీలో పెనుగాలి తుఫాను బీభత్సానికి సంబంధించి ఎక్కువ ప్రాణ నష్టం కూడా జరిగింది కాబట్టి దీనికి సంబంధించి నల్ల బ్యాడ్జీలు ధరించి మ్యాచ్ మొదలు కాబోయే ముందు కొంత సమయం మౌనం పాటించి గ్రౌండ్ లోకి అయితే వచ్చి ప్లేయర్స్ అందరూ కూడా మౌనం పాటించి నల్ల బ్యాడ్జీలతోటి మ్యాచ్ అయితే ప్రారంభించడం జరిగింది। ఈ విధంగా మ్యాచ్ అయితే ప్రారంభమైంది। బౌండరీ తోటి స్కోర్ బోర్డ్ ని సంజు శాంసన్ ఓపెన్ చేయడం జరిగింది। మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 13 రన్స్, రెండో ఓవర్ బౌలింగ్ ఆకాష్ సింగ్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, 2 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 20 రన్స్, 3వ ఓవర్ బౌలింగ్ మహమ్మద్ షమి 3వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 25 రన్స్, 4వ ఓవర్ బౌలింగ్ ఆకాష్ సింగ్, రుతురాజ్ గైక్వాడ్ 13 రన్స్ 9 బాల్స్ కి రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ ఇన్నింగ్ ఆడాల్సిన సమయంలో నికోలస్ పూరన్ క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది। విధంగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ వికెట్ కోల్పోయారు। క్రీజులోకి ఉర్విల్ పటేల్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు। 4వ ఓవర్ పూర్తయ్యేటప్పుడు 30 రన్స్ వికెట్, 5వ ఓవర్ బౌలింగ్ ప్రిన్స్ యాదవ్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 5వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 34 రన్స్ వికెట్, 6వ ఓవర్ బౌలింగ్ ఆకాష్ సింగ్, సంజు శాంసన్ కూడా 20 రన్స్ వరకు చేయగలిగి 20 బాల్స్ ఆడి ముకుల్ చౌదరి క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు। ఇద్దరు ఓపెనర్స్ ను ఆకాష్ సింగ్ తన బౌలింగ్ తోటి అవుట్ చేయడం జరిగింది। ఈ విధంగా ఐపీఎల్ లో మొదటి మ్యాచ్ ఆడుతున్న ఆకాష్ సింగ్ అద్భుతమే చేశాడని చెప్పుకోవాలి। క్రీజులోకి కార్తిక్ శర్మ రైట్ హ్యాండ్ బ్యాటర్ 6వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 37 రన్స్ 2 వికెట్లు కోల్పోయి పవర్ ప్లే పూర్తయింది। రన్ రేట్ 6.2గా ఉంది। 7వ ఓవర్ బౌలింగ్ మయాంక్ యాదవ్ రన్ రేట్ అంత ఎక్కువగా అనిపించడం లేదు। ఇక్కడ మయాంక్ యాదవ్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 7వ ఓవర్ బౌల్ చేశారు। 7వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 50 రన్స్ 2 వికెట్లు। 8వ ఓవర్ బౌలింగ్ ఆకాష్ సింగ్, ఉర్విల్ పటేల్ కూడా ఎక్కువసేపు క్రీజులో నిలబడలేక 6 రన్స్ వరకు మాత్రమే చేయగలిగి 7 బాల్స్ ఆడి మిచెల్ మార్ష్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు। ఆకాష్ సింగ్ ఐపీఎల్ లో మొదటి మ్యాచ్ ఆడుతున్న ఇప్పటికే 4వ ఓవర్ బౌల్ చేస్తూ 3 ప్రధానమైన వికెట్లు తీయడం జరిగింది। ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ పరంగా పడిపోయిన 3 వికెట్లు కూడా ఆకాష్ సింగ్ ద్వారానే వచ్చాయి। క్రీజులోకి బ్రావిస్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు। ఎదుర్కొన్న మొదటి బాల్ ని 6 గా మలచడం జరిగింది బ్రావిస్। 8 ఓవర్లు పూర్తయ్యేటప్పుడు 60 రన్స్ 3 వికెట్లు। 9వ ఓవర్ బౌలింగ్ షాబాజ్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 9 ఓవర్లు పూర్తయ్యేటప్పుడు 69 రన్స్ 3 వికెట్లు స్ట్రాటజీ టైమ్ అవుట్ తీసుకున్నారు। 10వ ఓవర్ బౌలింగ్ మయాంక్ యాదవ్ 10 ఓవర్లు పూర్తయ్యేటప్పుడు 70 రన్స్ 3 వికెట్లు సగం ఇన్నింగ్స్ పూర్తయింది। రన్ రేట్ 7.1గా ఉంది। 11వ ఓవర్ బౌలింగ్ షాబాజ్ 11 ఓవర్లు పూర్తయ్యేటప్పుడు 80 రన్స్ 3 వికెట్లు। 12వ ఓవర్ బౌలింగ్ మయాంక్ యాదవ్ 12 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 92 రన్స్ 3 వికెట్లు। 13వ ఓవర్ బౌలింగ్ ప్రిన్స్ యాదవ్ ఇక్కడికి పరుగుల భాగస్వామ్యం 55 రన్స్ 34 బాల్స్ కి కార్తిక్ శర్మ మరియు బ్రావిస్ ఇద్దరు పరుగుల భాగస్వామ్యం బాగా కుదిరింది। వరుసగా వికెట్ పడిపోతున్నా కూడా ఇద్దరు భాగస్వామ్యంతో 55 రన్స్ వరకు చేయగలిగారు 34 బాల్స్ కి। 13 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 108 రన్స్ 3 వికెట్లు। 14వ ఓవర్ బౌలింగ్ షాబాజ్ 14వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 115 రన్స్ 3 వికెట్లు। 15వ ఓవర్ బౌలింగ్ మహమ్మద్ షమి కార్తిక్ శర్మ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు। 52 రన్స్ 35 బాల్స్ కి అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే కార్తిక్ శర్మ ద్వారా కనబర్చారని చూపించుకోవాలి। ఇక్కడ వెంటనే బ్రావిస్ 25 రన్స్ వరకు చేయగలిగి 16 బాల్స్ ఆడి ఆకాష్ క్యాచ్ పెట్టగా అవుట్ అవ్వడం జరిగింది। ఈ విధంగా అద్భుతమైన క్యాచ్ తోటి ఆకాష్ సింగ్ బ్రావిస్ అవుట్ చేశారు। స్ట్రాటజిక్ టైమ్ అవుట్ తీసుకోవడం జరిగింది। క్రీజులోకి శివం దుబే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు। 15వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 127 రన్స్ 4 వికెట్లు। 16వ ఓవర్ బౌలింగ్ షాబాజ్ కార్తిక్ శర్మ 71 రన్స్ వరకు చేయగలిగి 42 బాల్స్ ఆడి మార్కం క్యాచ్ పట్టగా అవుట్ అవ్వడం జరిగింది। ఈ విధంగా ఈ సీజన్ సంబంధించి కార్తిక్ శర్మ ఎక్కువ రన్స్ అయితే 71 రన్స్ వరకు అయితే చేయగలిగారు। క్రీజులోకి ప్రశాంత్ వీరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు। 16 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 142 రన్స్ 5 వికెట్లు। 17వ ఓవర్ బౌలింగ్ ప్రిన్స్ యాదవ్ 17 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 149 రన్స్ 5 వికెట్లు కోల్పోవడం జరిగింది। 18వ ఓవర్ బౌలింగ్ మయాంక్ యాదవ్ 18 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 153 రన్స్ 5 వికెట్లు। 19వ ఓవర్ బౌలింగ్ మహమ్మద్ షమి 19 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 164 రన్స్ 5 వికెట్లు। 20వ ఓవర్ బౌలింగ్ ప్రిన్స్ యాదవ్ ఇక్కడ ఓవర్ రేటు ఫీల్డింగ్ పెనాల్టీ అయితే విధించడం జరిగింది। ఆఖరి ఓవర్ సమయానికి టైంకి బౌలింగ్ వేయలేక లేట్ చేసినందువల్ల ఈ విధంగా అంపైర్స్ అయితే పెనాల్టీ విధిస్తూ ఉంటారు। ఆఖరి ఓవర్లో నలుగురు ఫీల్డర్స్ మాత్రమే 30 సర్కిల్ బయట అంటే బౌండరీ లైన్ దగ్గరలో సాధారణంగా 5 ఫీల్డర్స్ ఉంటూ ఉంటారు। ఒక ఫీల్డర్ని 30 సర్కిల్ లోపల పంపించాల్సిన అవసరం అయితే వస్తుంటుంది ఇలా పెనాల్టీ రూపంలో। ఈ విధంగా 20వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 187 రన్స్ 5 వికెట్లు। చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ పరంగా చూసినట్లయితే సంజు శాంసన్ 20 రన్స్ 25 బాల్స్ కి, కార్తిక్ శర్మ 71 రన్స్ 42 బాల్స్ కి, బ్రావిస్ 25 రన్స్ 16 బాల్స్ కి, శివం దుబే 32 రన్స్ 16 బాల్స్ కి చేయడం జరిగింది। ఎక్స్ట్రా రూపంలో 7 రన్స్ లభించాయి। ఇక్కడ బౌలింగ్ పరంగా చూసినట్లయితే లక్నో సూపర్ జైంట్స్ ఆకాష్ సింగ్ 4 ఓవర్లు బౌల్ చేసి 11 డాట్ బాల్స్ చేసి 26 రన్స్ ఇచ్చి 3 ప్రధానమైన వికెట్లు తీయడం జరిగింది। మహమ్మద్ షమి అలాగే షాబాజ్ 1 వికెట్ చొప్పున తీయగలిగారు। వికెట్ల పతనం గురించి చూసినట్లయితే
చెన్నై సూపర్ కింగ్స్ 31వ మొదటి వికెట్ 36, 52, 122, 142 వికెట్లను కోల్పోయి 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 187 రన్స్ వరకు చేయగలిగి 5 వికెట్లు కోల్పోవడం జరిగింది. లక్నో సూపర్ జైంట్స్ టార్గెట్ 188 చేదరగా ఓపెనర్స్ క్రీజులోకి మిచెల్ మార్ష్ రైట్ హ్యాండ్ బ్యాటర్ మరియు జాష్ ఇంగ్లీష్ రైట్ హ్యాండ్ బ్యాటర్స్ క్రీజులో రావడం జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ మొదటి ఓవర్ బౌలింగ్ ముఖేష్ చౌదరి లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 15 రన్స్. రెండో ఓవర్ బౌలింగ్ స్పెన్సర్ జాన్సన్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 20 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 20 రన్స్. మూడో ఓవర్ బౌలింగ్ అన్షుల్ కాంబోల్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 3 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 31 రన్స్. నాలుగో ఓవర్ బౌలింగ్ స్పెన్సర్ జాన్సన్ 4 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 39 రన్స్. ఐదో ఓవర్ బౌలింగ్ అన్షుల్ కాంబోజీ మిచెల్ మార్ష్ అన్షుల్ కాంబోజ్ బౌలింగ్ లో వరుసగా 4 సిక్స్లు చేయడం జరిగింది. అంత అద్భుతమైన హిట్ బ్యాటింగ్ అయితే మిచెల్ మార్ష్ నుంచి కనబచ్చారు. కాంబోజ్ ఓవర్ లో 28 రన్స్ అయితే వచ్చాయి. ఒక ఓవర్ లోనే 5 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 67 రన్స్. 6 ఓవర్ బౌలింగ్ స్పెన్సర్ జాన్సన్ మిచెల్ మార్ష్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. 50 రన్స్ 21 బాల్స్ కే అద్భుతమైన సూపర్ హిట్ బ్యాటింగ్ అయితే కొనసాగింది. తను చేసిన అర్ధ సెంచరీ 50 రన్స్ లో ఎక్కువ బౌండరీలు సిక్స్లతోటే చెలరైపోయాడని చెప్పుకోవాలి. మిచెల్ మార్ష్ తన బ్యాట్ తోటి 6 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 86 రన్స్ వికెట్ నష్టపోకుండా పవర్ ప్లే పూర్తయింది. రన్ రేట్ 14.3 గా ఉంది. చేయాల్సిన విధ్వంసం అంతా కూడా ఈ పవర్ ప్లే 6 ఓవర్లలోనే మిచెల్ మార్ష్ అద్భుతమే చేశాడని చెప్పుకోవాలి. ఈ విధంగా టార్గెట్ 188 చేదన చాలా సునాయాసంగా మారిపోయింది. ఎక్కువ దూరం కూడా లేదనిపించింది. కేవలం 84 బాల్స్ మిగిలి ఉండగా 102 రన్స్ మాత్రమే కావాలి. లక్నో సూపర్ జైంట్స్ గెలుపు కోసం 7వ ఓవర్ బౌలింగ్ నూర్ అహ్మద్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 7 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 95 రన్స్. 8వ ఓవర్ బౌలింగ్ గుర్జప్రీత్ సింగ్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 8 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 109 రన్స్. 9వ ఓవర్ బౌలింగ్ నూర్ అహ్మద్ 9 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 114 రన్స్. 10వ ఓవర్ బౌలింగ్ గుర్జప్రీత్ సింగ్ 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 124 రన్స్. 7 ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేట్ 12.4 గా ఉంది. 11వ ఓవర్ బౌలింగ్ నూర్ అహ్మద్ 11 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 129 రన్స్. ఇక్కడికి 54 బాల్స్ మిగిలి ఉండగా 59 రన్స్ మాత్రమే కావాలి. పర్ బాల్ ఒక రన్ చేసినా కూడా లక్నో సూపర్ జైంట్స్ సునాయాసంగా గెలిచేసే విధంగా ఇక్కడ మ్యాచ్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే ఓపెన్స్ ఇద్దరు కూడా అద్భుతమైన ఆరంభాన్ని అయితే ఇచ్చారు. సుమారు 130 రన్స్ వరకు కూడా వికెట్ కోల్పోకుండా అద్భుతమైన భాగస్వామ్యం అయితే కనబర్చారని చెప్పుకోవాలి. 12వ ఓవర్ బౌలింగ్ ముఖేష్ చౌదరి జాష్ ఇంగ్లీష్ 36 రన్స్ వరకు చేయగలిగి 32 బాల్స్ కి ఉర్విల్ పటేల్ క్యాచ్ పట్టర్ అవుట్ అవడం జరిగింది. ఇక్కడ మొదటి వికెట్ కోల్పోవడం జరిగింది లక్నో సూపర్ జైంట్స్. క్రీజులోకి నికోలస్ పూరన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు. మిచెల్ మార్ష్ 90 రన్స్ వద్ద 38 బాల్స్ ఆడి నికోలస్ పూరన్ కొట్టిన షాట్ కి బౌలర్ ముఖేష్ చౌదరి చేతికి బాల్ తగిలి నాన్ స్ట్రైకర్ లో ఉన్న మిచెల్ మార్ష్ క్రీజ్ బయట ఉండగా బాల్ వెళ్లి వికెట్లు తగలగా బౌల్ రన్అట్ గా వెనుక వచ్చింది. నేరుగా బౌలర్ బాల్ వెళ్లి వికెట్లు తగ్గడం వల్ల బేల్స్ కనబడిపోయి మిచెల్ మార్ష్ అనుకోకుండా 90 రన్స్ వద్ద సెంచరీకి 10 రన్స్ దూరంలో ఉండగా ఇలా నాన్ స్ట్రైకర్ లో అన్ఎక్స్పెక్టెడ్ అది అనుకోకుండా అలాంటివి జరుగుతూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో. ఈ విధంగా రన్అట్ గా వెనుక వచ్చింది. క్రీజులోకి సమద్ రైట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు. 12 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 136 రన్స్ 2 వికెట్లు. 13వ ఓవర్ బౌలింగ్ నూర్ అహ్మద్ 13 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 138 రన్స్ 2 వికెట్లు. 14వ ఓవర్ బౌలింగ్ స్పెన్సర్ జాన్సన్ అబ్దుల్ సమద్ కూడా ఎక్కువసేపు క్రీజులో నిలబడలేక 7 రన్స్ మాత్రమే చేసి 3 బాల్స్ ఆడి క్లీన్ బౌల్డ్ గా అవుట్ అవడం జరిగింది. స్పెన్సర్ జాన్సన్ బౌల్ లో ఒక 6 కొట్టిన వెంటనే నెక్స్ట్ బాల్ కి క్లీన్ బౌల్డ్ అవుట్ చేయడం ద్వారా స్పెన్సర్ జాన్సన్ అద్భుతమైన సెలబ్రేషన్ చేసుకున్నారని చెప్పుకోవాలి. అలాగే ముందు ఓవర్ లో కూడా వెంటనే 2 బాల్స్ కి వెంటనే ముఖేష్ చౌదరి కూడా 2 ప్రధానమైన ఓపెనర్స్ వికెట్లు ఇద్దరిని కూడా తీయడం జరిగింది. 130 వరకు వికెట్ పడిపోకుండా ఆడిన లక్నో సూపర్ జైంట్స్ బ్యాటర్స్ వెంటనే 3వ వికెట్ ను కూడా కోల్పోవడం జరిగింది. ఈ విధంగా క్రీజులోకి ముకుల్ చౌదరి రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 14 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 146 రన్స్ 3 వికెట్లు కోల్పోవడం జరిగింది. 15వ ఓవర్ బౌలింగ్ గుర్జప్రీత్ సింగ్ ఈ విధంగా గుర్జప్రీత్ సింగ్ 15 ఓవర్లో పూర్తి చేసేటప్పటికి 150 రన్స్ 3 వికెట్లు. 16వ ఓవర్ బౌలింగ్ ముఖేష్ చౌదరి ఇక్కడికి 30 బాల్స్ మిగిలి ఉండగా 32 రన్స్ కావాలి లక్నో సూపర్ జైంట్స్ గెలుపు కోసం. 16 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 164 రన్స్ 3 వికెట్లు. 24 బాల్స్ మిగిలి ఉండగా 24 రన్స్ మాత్రమే కావాలి లక్నో సూపర్ జైంట్స్ గెలుపు కోసం. స్ట్రాటజిక్ టైం అవుట్ తీసుకున్నారు. 17వ ఓవర్ బౌలింగ్ అన్షుల్ కాంబోజ్ నికోలస్ పూరన్ 14 రన్స్ వద్ద ఉండగా కార్తిక్ శర్మ బౌండరీ లైన్ వద్ద క్యాచ్ డ్రాప్ చేయడం జరిగింది. ఇలా నికోలస్ పూరన్ కి ఒక మంచి లైఫ్ అయితే లభించింది. అన్షుల్ కాంబోజ్ బౌలింగ్ లో వరుసగా 4 బాల్స్ ని 4 సిక్స్లుగా మలిచి 4 బాల్స్ లోనే 24 రన్స్ కొట్టేశారు నికోలస్ పూరన్ తన బ్యాట్ తోటి. ఈ విధంగా 16.4 బాల్స్ లోనే 188 టార్గెట్ అయితే ఛేదించేశారు. చాలా సులువుగా టార్గెట్ అయితే ఛేదించడం జరిగింది. లక్నో సూపర్ జైంట్స్ చాలా సులభంగా సూపర్ వికెట్ అయితే అందుకున్నారు. 7 వికెట్ల తేడాతో గెలుపు అయితే అందుకోవడం జరిగింది. లక్నో సూపర్ జైంట్స్ బ్యాటింగ్ పరంగా చూసినట్లయితే మిచెల్ మార్ష్ 90 రన్స్ 38 బాల్స్ కి జాష్ ఇంగ్లీష్ 36 రన్స్ 32 బాల్స్ కి నికోలస్ పూరన్ 32 రన్స్ 17 బాల్స్ కి నాట్అవుట్ గా నిలవడం జరిగింది. ఎక్స్ట్రా రూపంలో 10 రన్స్ లభించాయి. వికెట్ల పతనం గురించి చూసినట్లయితే లక్నో సూపర్ జైంట్స్ బ్యాటింగ్ లో 135 వద్ద మొదటి వికెట్ 135 రెండో వికెట్ 144 వికెట్లను కోల్పోయి 16.4 ఓవర్లు ముగిసేటప్పటికి ఇంకా దాదాపుగా 4 ఓవర్లు మిగిలి ఉండగానే 188 టార్గెట్ అయితే ఛేదించడం జరిగింది. ఈ విధంగా 3 వికెట్లను మాత్రమే కోల్పోయి చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ పరంగా ముఖేష్ చౌదరి మరియు జాన్సన్ 1 వికెట్ చొప్పున మాత్రమే తీయగలిగారు. మిగతా ఎవరు కూడా పెద్దగా బౌలర్స్ వికెట్ తీయలేకపోయారని చెప్పుకోవాలి. పాయింట్ల పట్టికలో చూసినట్లయితే ఈ గెలుపుతోటి లక్నో సూపర్ జైంట్స్ 8 పాయింట్లతో 10వ స్థానంలోనే ఉన్నారు. కానీ చెన్నై సూపర్ కింగ్స్ 12 పాయింట్లతోటి రన్ రేట్ తక్కువగా ఉండడం వల్ల ముందు మ్యాచ్ స్టార్ట్ అవడానికి ముందు ఉన్న 5వ ప్లేస్ నుంచి 6వ స్థానానికి అయితే చేరుకోవడం జరిగింది. ఈ విధంగా ఒక స్థానం అయితే పడిపోయిందని చెప్పుకోవాలి చెన్నై సూపర్ కింగ్స్ కి. ఈ విధంగా ప్లే ఆఫ్స్ కి చేరుకునే ఆశలు సన్నగిలిపోతున్నాయి. ప్లే ఆఫ్స్ వర్సెస్ పరువులో ఈ పోటీకి సంబంధించి లక్నో సూపర్ జైంట్స్ అద్భుత విజయాన్ని అయితే అందుకున్నారు. పరువే గెలిచిందని చెప్పుకోవాలి. అవార్డుల పరంగా చూసినట్లయితే గ్రీన్ డాట్ బాల్స్ పరంగా మయాంక్ యాదవ్ 12 డాట్ బాల్స్ వేసి అవార్డు అందుకున్నారు. సూపర్ స్ట్రైక్ పరంగాను, సూపర్ సిక్స్ పరంగాను, సూపర్ ఫోర్స్ పరంగాను, అలాగే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పరంగాను మిచెల్ మార్ష్ అద్భుతమైన సూపర్ ఇన్నింగ్స్ తోటి 90 రన్స్ తన బ్యాట్ తోటి 38 బాల్స్ కేవలం చేయడం జరిగింది. ఈ విధంగా అవార్డు అందుకోవడం జరిగింది. ఈ వీడియో